హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సయ్యద్ హిందీ క్లాసెస్. ఈరోజు మనం దీక్ష యాప్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ డౌన్లోడ్ చేయడం మరియు యూజ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దీక్ష యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ నొక్కినామంటే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కాగానే ఒకసారి మనం ఓపెన్ చేస్తే ఈ లోగోతో పాటు మనం ఎవరు టీచర్ అనుకుంటే టీచర్, స్టూడెంట్, పేరెంట్, అఫీషియల్స్ ఇట్లా ఫస్ట్ ఇంగ్లీష్ మనకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజ్. తర్వాత కంటిన్యూ అని నొక్కితే టీచర్, స్టూడెంట్, హెచ్టి అఫీషియల్స్, పేరెంట్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకుంటే స్టూడెంట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ బోర్డు ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ అనుకుంటే ఆ స్టేట్ తోటి ప్రక్కన ఉన్న బ్రాకెట్లో స్టేట్ పేరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అని నొక్కుతున్నాం. ఇప్పుడు నచ్చిన మీడియంస్ ఏ మీడియం అనుకుంటే బోత్ మీడియా ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మనం తెలుగు తీసుకుంటున్నాం. క్లాసెస్ కూడా మనకు నచ్చిన క్లాసెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th ఇట్లా ఒకటి కంటే ఎక్కువ క్లాసులు కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఒకే క్లాస్ తీసుకుంటేనేమో అక్కడ మనకు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న క్లాస్ ఉంటుందో ఆ క్లాస్కు సంబంధించిన బుక్స్ కానీ క్వశ్చన్స్ కానీ వస్తాయి. కంటిన్యూ. ఇది మనం 10th వరకు మనం క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా ఇక్కడ కూడా మనకు నచ్చిన మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం, బెంగాలీ మీడియం, హిందీ మీడియం, కన్నడ మీడియం, మరాఠీ, తమిళ్, తెలుగు ఇలా మన నచ్చిన మీడియం సెలెక్ట్ చేసుకుని క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే జానపద గేయాలు, దేశభక్తి గీతాలు, పద్యాలు. ఇంగ్లీష్ తీసుకున్న ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ పీడిఎఫ్ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ ఉంది. ఇదేమో కిందిది మై ఇంగ్లీష్ వరల్డ్ ఫస్ట్ క్లాస్. దీంట్లో మనము అన్నీ చూసుకోవచ్చు. ఆల్ వీడియో అంటే వీడియో చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్. ఇంటరాక్టివ్ అంటే క్వశ్చన్ ఆన్సర్స్, మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అన్నట్టు. అలా మనకు నచ్చిన క్లాసును సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా నచ్చిన క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన టెక్స్ట్ బుక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, సైన్స్ ఇలా ప్రతిదీ కూడా ఏది ఓపెన్ చేసినా కానీ మనకు ఫస్ట్ ఓపెన్ చేస్తేనేమో టెక్స్ట్ బుక్ వస్తుంది. సెకండ్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు దీంట్లో ఆల్ వీడియో, డాక్యుమెంట్స్, ఇంటరాక్టివ్. మనకు మెయిన్ యూజ్ చేయాల్సింది ఇంటరాక్టివ్లో ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన క్లాసు తీసుకొని మనకు నచ్చిన లెసన్ తీసుకుంటే దాంట్లో మనం ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాటి యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. క్విజ్ లాగా ఉపయోగపడుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్కు 7th క్లాస్ ఫస్ట్ లెసన్ తీసుకున్నాను నేను. मन करता है डैश पाठ है, रिक्त स्थान की पूर्ति के लिए सही उत्तर क्या है. దీంట్లో కవిత, కహాని, నిబంధ్, సంవాద్. దీంట్లో ఆన్సర్ అయితే కవిత. మనం ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ పెట్టినాం అనుకోండి, ఇట్లా రైట్ టిక్ మార్క్తో పాటు మనం కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చి ఏ मन करता है कविता पाठ है क्योंकि इसमें कविता के सभी तत्व विद्यमान है. ఒకవేళ మనం రాంగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సూరజ్ బన్కర్ బాలక్ का मन क्या करना चाहता है అంటే దీని యొక్క ఆన్సరు ఆస్మాన్ మీద దౌడ్ లగానా చాతా హై, డి ఆన్సర్. ఒకవేళ మనం తప్పు కొడితే చీంచి అని పెట్టినాం అనుకోండి, ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నట్టు రాంగ్. నెక్స్ట్ అని నొక్కగానే కరెక్ట్ ఆన్సర్ డి, సూరజ్ బన్కర్ బాలక్ ఆస్మాన్ మీద దౌడ్ లగానా చాతా హై, కవిత కే ఆన్సర్ యహీ సహీ ఉత్తర్ హై. ఇట్లా మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు ఇచ్చేస్తుంది అన్నట్టు.
తర్వాత చివరికి మనం ఇవన్నీ కొడుతూ పోయినా కూడా చివరికి మనం ఏం ఆన్సర్ కొట్టకుండా ఇట్లా స్కిప్ చేస్తే మనకు ఆ ఆన్సర్ తప్పని చూపిస్తుంది. చివరికి ఏంది 10th క్వశ్చన్స్ అయిపోయిన 10 క్వశ్చన్స్ అయిపోయాక మనకు మనకొచ్చిన స్కోర్‌తో పాటు మనం సేపట్లో ఎంత సమయంలో మనం ఇది పూర్తి చేశామన్న సమయం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మళ్ళీ మళ్ళీ చేయాలంటే రీప్లే అని ఉంటే ఇంకోసారి మనకు దాన్ని ప్లే చేయొచ్చు. ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే ఎగ్జిట్ అయితేమంటే మళ్ళీ ఫస్ట్‌కి వచ్చేస్తాం అన్నట్టు. ఇలా అలా మనకు నచ్చిన సబ్జెక్ట్ నుంచి నచ్చిన లెసన్ కూడా ఇలా తీసుకోవచ్చు. కేవలం హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని కాకుండా తెలుగు టు సోషల్ ఏ బుక్ అయినా సరే తీసుకోవచ్చు. ఏ క్వశ్చన్స్ అయినా మనం ఏ లెసన్‌కి సంబంధించిన అయినా తీసుకోవచ్చు అన్నట్టు. అయితే ఆ బుక్ మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఒకసారి డౌన్లోడ్ అయిందంటే మనకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఇలా అన్నీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుగంధ్ 10th క్లాస్ ఉందనుకోండి. దీంట్లో ఆల్ అనుకుంటే మొత్తం అన్నీ చూపిస్తాడు. ఇక్కడ మనం వీడియోస్ అంటే ఓన్లీ వీడియోస్, కవర్ పేజ్ వీడియో కావాలంటే అది. ఇప్పుడు బరస్తే బాదల్ వీడియో కావాలంటే बरसते बादल विषय प्रवेश वीडियो కావాలా, बरसते बादल विषय ప్రస్తుతీకరణ వీడియోనా, భాషాకి బాత్ పరిచయ వీడియోనా, ఇట్లా పార్ట్ 1, 2, 3 అని మనకు పార్ట్స్ ఇచ్చేస్తాడు. నాకు వీడియో కాదు డాక్యుమెంట్స్ కావాలనుకుంటే డాక్యుమెంట్స్ కూడా, కాంటెంట్ డీటెయిల్స్ కావాలా, క్రెడిట్ లైసెన్స్ ఇన్ఫోనా ఇలాంటివి కావాలంటే. చివరికి మనకు మెయిన్ మనం ప్రాక్టీస్ చేయడానికి అవసరమయ్యేది ఇంటరాక్టివ్. దీంట్లో మనకు నచ్చిన ఏది తీసుకున్నది ఓకే చేయగానే మనకు ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ను ఇక్కడ ఇచ్చేస్తాడు. క్లాస్ 10 సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం టు ఈద్గా MCQS మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అని ఇట్లా వచ్చేస్తుంది. ఒకసారి మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి మనకు వీలుగా ఉంటుందండి. ఇలా ఇది ఫ్రెండ్స్ ఈద్గా కహానీకి విదా క్యా హై. దీంట్లో ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీంట్లో మనం కరెక్ట్ పెడితేనేమో రైట్ మార్క్ చూపిస్తుంది, ఆన్సర్ కూడా బి కహానీ క్యోంకి ఇలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తుంది. ఒకవేళ మనం రాంగ్ పెట్టుకునే ఉంటుంది, ఈద్గా కహానీకి లేఖక్ కౌన్ హై, ఒరిజినల్ ఆన్సర్ ఏమో బి ప్రేమ్చంద్, కానీ ఒకవేళ మనం రాంగ్ పెడితే సౌమిత్రానందన్ పంత్ అని పెడితే అది మనకు ఆల్రెడీ చూపిస్తుంది రాంగ్ అని. నెక్స్ట్ కొడితే అప్పుడు మనకు ఎక్స్ప్లెనేషన్ ఈద్గా కహానీ ప్రేమ్చంద్ని లిఖీ హై. ఇలా మనం అన్ని ఆన్సర్లు కూడా ఇలా చూసుకోవచ్చు. అయిపోతే మనం ఎగ్జిట్ కావచ్చు. ఇది ఫ్రెండ్స్ దీక్ష యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా యూజ్ చేయాలి. అంతేకాకుండా మనకు కేవలం అలాగే కాకుండా మనకు నచ్చిన బుక్లో క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసుకోవచ్చు. అలో పర్మిషన్స్ ఇచ్చేస్తే క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు బాల్ దివస్లో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే దాంట్లో ఏ దేనికి సంబంధించిన క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వచ్చేసినాయి. ఇలా फॉर एग्जाम्पल नमस्ते बच्चों, हिंदी की कक्षा में आपका स्वागत है. ఇలా आजादी में भाग लेने वाले कुछ व्यक्तियों के नाम बताइए. सही, महात्मा गांधी. ఇలా ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. మనకు నచ్చిన ఏ లెసన్కి సంబంధించిన వీడియో అయినా మనం ఇలా ఓపెన్ చేసి చూడొచ్చు. ఇది మనకు నచ్చిన మీడియంలో నచ్చిన క్లాస్ను నచ్చిన సమయంలో కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది దీక్ష యాప్ యొక్క వివరాలు. దీంట్లో మనం ప్రొఫైల్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అవసరమైతే స్టూడెంట్ అని అనుకుంటే మీ పేరు, గెస్ట్ అంటే మీ పేరు, మీకు నచ్చిన పేరు పెట్టేయచ్చు, మీడియం ఇలా. సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు అన్ని సబ్జెక్టులు ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి అంటే మనకు బయాలజికల్ ఉంటుంది 8th నుంచి, ఇంగ్లీషు,
ఎన్విరాన్మెంట్ ఇట్లా మనకు నచ్చిన ఏ సబ్జెక్ట్‌నైనా మనం చూజ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్స్ ఒకళ్ళు చేయకున్నా గానీ ఆల్రెడీ మనము ఇంతకుముందు క్లాస్‌లో సెలెక్ట్ చేసుకున్నాము కావున దానికి సంబంధించిన అన్నీ కూడా మనకొచ్చేస్తాయి. స్పెషల్‌గా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సెలెక్ట్ నేమ్ అంటుంది. మనం నేమ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్ పెట్టేద్దాం. ఇప్పుడు మన పేరుతో పాటు వచ్చేసిందన్నట్టు. యూ హ్యావ్ కంటెంట్ ప్రిఫరెన్స్ రోల్ ఏమో స్టూడెంట్, స్టేట్ తెలంగాణ, క్లాసెస్ ఏమో 1, 2 మనం ఎక్కువ చేసుకున్నాం కాబట్టి సబ్జెక్ట్ మనకు నచ్చినప్పుడు యాడ్ చేయాలనుకున్నామనుకుంటే యాడ్ ప్లస్ కొడతామంటే మనకు సబ్జెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది ఫ్రెండ్స్ దీక్ష యాప్ యొక్క డౌన్లోడ్ అండ్ యూజింగ్. ఇంకా దీనికి దీక్ష యాప్‌కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్పెషల్‌గా నా వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.